చిత్తూరు జిల్లా పోతులపట్టు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ గెలుపు కోసం తౌణంపల్లి మండల గ్రామంలో ప్రచారం చేస్తూ చంద్రబాబు ఉత్తుత్తి హామీలతో మోసం చేశారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక డ్వాక్రా రుణాలు విడుదల వారీగా చెల్లించడం, ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూర్చడాన్ని గుర్తు చేశారు. హాస్పిటల్స్ ను పూర్తి స్థాయిలో ఆధునీకరించారని, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశారని అన్నారు. పిల్లలకు పెట్టే ఆహారం నుండి వేసుకునే షూస్ వరకు అన్ని అందించారని చెప్పారు. చేయలేని హామీలు ఇచ్చే అలవాటు సీఎం జగన్ కు లేదని చెబుతూ ఈ ఎన్నికల్లో మళ్లీ జగన్ ను గెలిపించాలని కోరారు. దాదాపు 25,570 కోట్లు మహిళా సంఘాల రుణాలన్నీ ఆసరా ద్వారా 4 విడతల్లో మాఫీ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా ఏం చెప్పాడో అన్ని చేశాడు. చేసిన తర్వాత ఈ రోజు మళ్ళా మన ముందుకు వస్తా ఉన్నాడు. అయ్యా మీరు నన్ను ఆశీర్వదించండి, తప్పకుండా నేను మంచి పరిపాలన అందిస్తాను, మరో 5 సంవత్సరాలు నేనుంటే ఇంకా మీరు ఆర్థికంగా ముందుకు పోయేదే కాకుండా మన గ్రామాలన్నీ కూడా బాగుపడతాయి, అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి స్థాయిలో పూర్తి చేస్తానని చెప్పి వాడు ముందుకు వస్తా ఉన్నాడు. తప్పకుండా మీరు అందరూ ఆశీర్వదించేదే కాదు, ఈ రోజు మనకు సంఖ్యాబలం శాసనసభ్యులు మనకు మెజారిటీ ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆ విధంగా మనం ఇక్కడ డాక్టర్ సునీల్ ని గెలిపించుకుంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ అప్పిచ్చే స్థాయికి మన సంఘాలన్నీ కూడా ఎదిగాయి. దాదాపు 25